ఏం రెసిపీ చేస్తారో చెప్పండి. ఈరోజు స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీస్ చేసుకోబోతున్నాం. స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీస్. ఎస్. షేప్ అలా వస్తాయా? యా, అవుట్లుక్ అనేది మనకి ఫాక్స్ షేప్లో వస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. ఓ, సో ఫాక్స్ ఇడ్లీ. ఎస్. వావ్. బట్ ఈ రోజు అయితే ఫాక్స్ షేప్లో మనకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తారంటే స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీస్ కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, పాలకూర, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం అశ్విని. సో కొంచెం ఆవాలని వేసుకుందాం అశ్విని. ఓకే. జీలకర్ర, ఆనియన్స్ని వేసుకుందాం అశ్విని. ఓకే. సో నెక్స్ట్ క్యారెట్ని వేసుకుందాం. నెక్స్ట్ మనం ఆలుగడ్డను వేసుకుందాం. నెక్స్ట్ పాలకూర అశ్విని. చాలామంది పాలకూర తినడానికి ఇష్టపడరు. సో ఇలాగే స్టఫ్లో చేసేస్తే ఇష్టపడతారని పాలకూర యాడ్ చేస్తాం. ఓకే, డన్. కొంచెం ఉప్పు వేసుకుందాం అశ్విని. ఓకే. ధనియా పొడిని వేసుకుందాం అశ్విని. నెక్స్ట్ కొంచెం కారం. నెక్స్ట్ గరం మసాలా. ఇది ఆప్షనల్ అశ్విని. ఒకవేళ ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఓకే. ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయింది. సో క్యారెట్ కూడా అంత ఎక్కువ అవ్వక్కర్లేదన్నా కాబట్టి జస్ట్ ఒక 1 to 2 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందా? కొంచెం మ్యాష్ చేసేలాగా రావాలన్నమాట. మ్యాష్ చేస్తారా ఇప్పుడు? కొంచెం. ఓకే. సో మ్యాష్ చేసేటట్టు అయితే కనుక మనం బాయిల్ అయినా లేదంటే ఉడికించుకుంటూ కొంచెం స్టీమ్ అలా చేసుకున్నా బాగుంటుంది. తొందరగా అవుతుంది కదా. కరెక్ట్. ఇలా ఫ్రై చేసేదానికన్నా. సో ఇడ్లీ అనేది బ్లాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినబుద్ధి అవ్వదు అనమాట. సో ఇది కొంచెం స్ట్రీట్ ఫ్రై చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అశ్విని. కొంచెం మ్యాష్ చేసుకుందాం దీన్ని. ఓకే. చల్లారాలా? ఎస్, కొంచెం చల్లారిన తర్వాత మ్యాష్ చేసేసుకుందాం. స్టఫింగ్ రెడీ అయిపోతుంది. సో ఆ చల్లారేలోపు మనం కుక్కర్ కూడా పెట్టేసుకుందాం. ఎస్ అశ్విని, పెట్టేసుకుందాం. ఓకే. స్టీమ్ చేసుకుందాము. ఎంతసేపు పడుతుంది ఇది? ఒక 5-10 minutes. సో ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదండి. మ్యాష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే మనం కుక్కర్లో వాటర్ కూడా వేసుకుని స్టీమ్ చేసుకున్నాం ఒక 6 minutes అట్లా. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ ఆ మష్రూమ్ అయితే మనం మ్యాష్ చేసుకున్నాము, చల్లారిపోయింది కదా. ఎస్. సో మనం దీంట్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని తీసుకుందాం. ఇడ్లీ పిండిని కొంచెం వేసుకుందాం. సో ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెం చిన్నగా రౌండ్ బాల్స్ చేసుకుందాం అశ్విని. ఓకే. ఇప్పుడు దీని పైన పెట్టుకుందాం అశ్విని. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ఇడ్లీ పిండిని వేసుకుందాం. ఓకే. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. ఆ ఫాక్స్ షేప్ రావడానికి మనం క్యారెట్ని యూస్ చేస్తున్నాం. దీన్ని షేప్లా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాపింగ్ పొడిస్తారా? సో ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలని తీసుకుందాం అశ్విని. దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకే.
ఇలా కట్ చేసుకోవాలి అశ్విని. ఓకే. సో టోటలీ మనం 4 కట్ చేసుకున్నాం అశ్విని. ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా అశ్విని. ఇప్పుడు మనం మిరియాలని ముక్కులాగా యూస్ చేసి పెడదామని. ఓకే. నోస్ వచ్చిన తర్వాత కొంచెం ఒక షేప్ వచ్చినట్టుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు కళ్ళని పెడదాము. దానికి నేను ఆవాలని యూస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు లిడ్ని పెట్టేసుకుందాం అశ్విని. ఓకే. కాదు జ్యోతిర్మయ్య గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. పిల్లలకి తినిపించేటప్పుడు అరే నక్కి ఇడ్లీరా తిను అని తినిపిస్తారా? అంటే మామూలు ఇడ్లీ తిన్నా అన్న ఇడ్లీ అంటారు, ఈ ఫాక్స్ ఇడ్లీ కదా నక్కి ఇడ్లీ నాన్న తిను అని చెప్పేసి పెడతామా? అది షేప్ చూసి వాళ్ళే తినేస్తారు, మనం అడగక్కర్లేదు అంటారా? సో ఎంత టైం పడుతుంది? 5-10 minutes అశ్విని. సో పిల్లలు ఒక 5 minutesలో రెసిపీ రెడీ అయిపోతుందంట. అది నక్కలాగా వస్తుందో లేదంటే జింకలాగా వస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎస్ జ్యోతిర్మయ్య గారు, 6 minutes వరకు మనం ఫినిష్ చేసుకున్నాము. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. వావ్. ప్లేట్ ఇవ్వండి అశ్విని, సర్వింగ్ చేసుకుందాం. ఓకే. సో స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో తెల్లగా ఉంది, స్నో ఫాక్స్ ఇది. ఎలా అన్నా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి మీ ఇష్టం. ఇదైతే స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీయే అని ఒకటి ఫిక్స్ అయ్యారు. సో ఫైనల్ అయితే రెడీ అయిపోయిందండి స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీ అయితేనే. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీస్ కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, పాలకూర, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. స్టఫ్డ్ ఫాక్స్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, ఉడికించిన ఆలు ముక్కలు, పాలకూర, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని స్టీమ్కి రెడీ చేసుకోవాలి. సో ఇడ్లీ పాత్ర స్టీమ్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇడ్లీ పిండిని ఆల్రెడీ మనం మ్యాష్ చేసుకున్న పదార్థాన్ని స్టఫింగ్ లాగా చేసుకుని ఆ మిశ్రమం పైన మళ్ళీ ఇడ్లీ పిండితో కవర్ చేసుకోవాలి. తర్వాత స్లైస్డ్ క్యారెట్స్ని ఫాక్స్ రూపంలో కట్ చేసుకుని ఇడ్లీ పైన పెట్టుకుని మూత పెట్టి 5 minutes స్టీమ్ చేసుకుంటే ఫాక్స్ ఇడ్లీ సర్వ్ చేసుకోవచ్చు.